ఏం చేద్దామండి? ఇంకా చేసేదేం లేదే. ఎంతకాలం ఇలా మనలో మనం బాధపడతాం? పిల్లలు రాగానే వాడితో చెప్పేద్దాం. పెద్దవాడితో ఎలాగూ చెప్పలేం కాబట్టి కనీసం చిన్నవాడితో అయినా చెప్తాం. ఇలాంటి పని చేసామని పిల్లలు మనల్ని తప్పుగా అనుకుంటే? అన్నీ మనమే అనుకుంటే ఎలా తులసి? అనుకోవాలన్నా అర్థం చేసుకోవాలన్నా వాళ్లే మనకుంది. ఇలా మనలో మనం బాధపడ్డం కాదు. ఈ సమస్యకు పరిష్కారం చూడాలంటే ముందు పిల్లలకి తెలియాలి. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏమైంది? ఏం లేదులేరా, కూర్చో. చెప్పమ్మా. ఈ విషయం మీతో ఎలా చెప్పాలో తెలియడం లేదురా, కానీ చెప్పక తప్పదు. అంత చెప్పకూడని విషయం ఏముంది మావయ్య గారు? చెప్పడానికి అంత ఇబ్బంది పడుతున్నారు? పెద్దవాళ్ళు చేసిన తప్పులు పిల్లలకి చెప్పుకోవడం కష్టంగానే ఉంటుంది కదమ్మా. తప్పు చేశారా? మీరు తప్పు చేయడం ఏంటన్నా? చిన్న తప్పు కాదురా, చాలా పెద్ద తప్పే జరిగింది. ఆ తప్పే శాపంగా మారి ఇదిగో ఇలా మనకు మనశ్శాంతి లేకుండా చేస్తుందనిపిస్తుంది. మీరు చేసిన తప్పులకి ఇంట్లో జరుగుతున్న వాటికి సంబంధం ఏముంది మావయ్య గారు? ఉందమ్మా. ఆనాడు జరిగిన తప్పు వల్లే మనమంతా ఇప్పుడు ఇంత బాధపడాల్సి వస్తుంది. అసలు ఏం జరిగిందో చెప్పండమ్మా. ఇప్పుడు ఆలోచించుకుంటే అది తప్పనిపిస్తోందిరా. ఆ రోజు మాకది తప్పనిపించలేదు. మహాలక్ష్మి కంటే ముందే మాకొక బిడ్డ పుట్టింది. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా? మరి ఈ మాట మాకెప్పుడు చెప్పలేదేంటమ్మా? చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని కూడా అనుకోలేదురా. మరి ఇప్పుడు ఆ బిడ్డ ఎక్కడుంది? ఎందుకు ఇన్ని రోజులు దూరంగా ఉంచారు? దూరంగా ఉంచలేదమ్మా. ఆ బిడ్డే మాకు దూరం అయిపోయింది. ఈ లోకంలోనే లేకుండా పోయింది. బిడ్డ పుట్టి చనిపోయిందంటే దానికి మీరేం చేస్తారమ్మా? అందులో మీ తప్పే ఉందని? ఉందిరా. ఆ బిడ్డ పుట్టగానే ఏదో గుండె జబ్బుంది, 2-3 రోజులకు మించి బతకదు అని చెప్పారు. అప్పుడున్న కుటుంబ పరిస్థితిని బట్టి ఏమీ చేయలేక, అలా అని చేతిలో బిడ్డ చనిపోతుంటే చూస్తూ ఉండలేక ఇద్దరం మనసు చంపుకొని ఆ పోయే ప్రాణం ఇంకొకరి చేతుల్లో పోతుంది అనుకుని ఆ బిడ్డను మేము ఇంకో వ్యక్తికి ఇచ్చాం. ఆ తర్వాత ఆ బిడ్డ చనిపోయింది. బిడ్డ పుట్టింది, చనిపోయింది, అంతటితో ఆ విషయాన్ని వదిలేశాం. అప్పుడప్పుడు గుర్తు చేసుకుని బాధపడ్డామే తప్ప ఆ తర్వాత ఏమీ ఆలోచించలేదు. కొద్ది రోజుల తర్వాత మీరు పుట్టారు. మిమ్మల్ని చూసుకుంటూ ఆ జ్ఞాపకాలన్నీ మర్చిపోయాం. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంట్లో జరుగుతున్న ఈ దారుణాలన్నీ చూసిన తర్వాత అర్థమైంది, చనిపోయిన బిడ్డకి మేము జరిపించాల్సిన ఏ కార్యక్రమము జరిపించలేదు. అందుకే ఇంటికి దుస్థితి పట్టిందని మాకు అర్థమవుతోంది. ఆ పాపమే శాపమై మమ్మల్ని వెంటాడుతుందేమో అనిపిస్తోంది. ఈ సమస్యకి ఏదొక పరిష్కారం చూడాలరా, లేదంటే ఈ కుటుంబం ఇంకెన్ని బాధలు సమస్యకి పరిష్కారం అంటే
ఏం చేయాలో మాకేం తెలుస్తుంది మావయ్య గారు? మీరే చెప్పండి. ఏం చేయమన్నా మేం చేస్తాం. అవును నాన్న, పెద్దవాళ్ళు మీకంటే ఎక్కువ మాకేం తెలుస్తుంది చెప్పండి. ఇక్కడికి దగ్గరలో ఒక మలయాళ జ్యోతిష్కుడు ఉన్నాడంట. ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడొస్తారా?